మన యూట్యూబ్ ఫ్యామిలీస్ అందరికీ నమస్తే అండి. వేడి వేడి అన్నం వేడివేడిగా ఇప్పుడే రెడీ చేసుకుని ఈ కాకరకాయ వేపుడు అలా వడ్డించుకొని తింటూ ఉంటే ఎంత బాగుంటుంది. ఎంతమంది ఇలా వేడి వేడి అన్నం తిన్న వాళ్ళు ఉన్నారు. సరే, ఇంతకీ ఈ కాకరకాయ వేపుడు నేను ఎలా చేశాను అన్నది ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోవడానికి రెడీ అయిపోయాను. చూసారా ఇక్కడ ఎన్ని రకాలు ఉన్నాయో. ఈ ఉల్లిపాయలు ఉన్నాయి, మామిడికాయలు ఉన్నాయి, టీడీ కాసిన వాటర్ ఉంది, అలానే ఉల్లి పచ్చడి ఉన్నది, ఈ మామిడికాయ, ఆ పక్కన కనిపిస్తున్న కాకరకాయల ముక్కలేంటి ఇలా ఉన్నాయి అనుకుంటున్నారా? ఉడికించుకొని చక్కగా ఎండబెట్టుకున్న ఈ కాకరకాయ ముక్కల్ని ఇప్పుడు కూర చేయడానికి రెడీ అవుతున్నాను. అలానే ఈరోజు మా ఇంట్లో టిఫిన్ ఏంటో తెలుసా? పెసరట్టు. అలానే ఈ మిక్సీ జార్లో ఉన్నది హెన్నా పౌడరు. ఈ టీడీ కాషన్ వాటర్తో హెన్నా పౌడర్ నేను ఎలా కలిపాను అన్నది మీరు తెలుసుకోవాలి అనుకుంటే చూడాల్సిందేనండి. నక్షత్ర బ్యూటీ ఎంపైర్ ఛానల్లో ప్లేలిస్ట్లో హెన్నా వీడియోస్ బోల్డ్ అన్నీ ఉన్నాయి. ఎంత మంచిగా మనకి హెన్నా ఉపయోగపడుతుంది అన్నది ఆ వీడియోస్లో ఉన్నాయి. అలానే ఈ మామిడికాయ, ఆ టమాటా ఊరబెట్టకుండానే పచ్చడి అప్పటికప్పటికి నేను ఎలా చేశాను అన్నది ఒక మంచి వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను, డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. అలానే ఆ కాకరకాయలకి ఈ ఉల్లిపాయలు ఇవన్నీ రెడీగా ఉన్నాయి కదా. మరి ఇంక ఇప్పుడు కాకరకాయ వేపుడు నేను ఎలా చేశాను అన్నది మరి మీతో షేర్ చేసుకుంటాను అని చెప్పాను కదా. మొదలు పెట్టేసేసానండి. పొయ్యి మీద బాండి పెట్టాను, నూనె వేసేసాను. ఆ నూనె వేడెక్కిన తర్వాత ఈ ఎండబెట్టుకొని వడియాల్లాగా ఉన్న ఈ కాకరకాయ ముక్కల్ని ఇలా ఈ నూనెలో వేసేసి చూడండి, ఒకసారి గమనించండి. అలా వేసి వేయంగానే వడియాల్లాగా ఎలా వచ్చేసినాయో. అయితే ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి, హై ఫ్లేమ్ అస్సలు పెట్టకూడదు. చక్కగా ఈ కాకరకాయ ముక్కలు వేగినయా లేవా అని అశ్రద్ధ చేయాల్సిన పని లేదండి. అట్లా వేసామా, ఇలా ఫ్రై అయినయా తీసి గిన్నెలోకి తీసుకున్నామా, అంతే. అర నిమిషం కూడా పట్టదండి. చక్కగా వేయించుకున్నాము. ఇప్పుడు ఈ కాకరకాయ ముక్కలకి ఇదిగో ఈ ఉల్లిపాయ పేస్ట్ ఎలా చేసాము ఏంటి అన్నది చెప్తా. అలానే కాగి ఉన్న ఈ నూనెలో తాలింపు గింజలు వేశాను. కొంచెం జీలకర్ర ఎక్కువ వేస్తున్నాను. అదేంటి తాలింపు గింజలు జీలకర్ర ఉంటుంది కదా అనుకుంటున్నారా? ఇక్కడేనండి ఒక చిన్న పొరపాటు చేశాను. ఉల్లిపాయ పేస్ట్ ఎలా తయారు చేశాను అన్నది చెప్పనా? ఉల్లిపాయలు, చిన్నుల్లిపాయలు, పెద్ద ఉల్లిపాయ, చిన్నుల్లిపాయ, అలానే కొంచెం కారం, జీలకర్ర, కరివేపాకు. ఇందాక జీలకర్ర ఈ ఉల్లిపాయ పేస్ట్లో వేయలేదు, అందుకని ఎక్స్ట్రా జీలకర్ర వేశాను. అలానే హై ఫ్లేమ్ పెట్టి ఈ ఉల్లి పేస్ట్ వేసిన తర్వాత ఒక్క 2 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాతే అప్పుడు ఈ కాకరకాయ ముక్కలు వేయించి పెట్టుకున్నాను చూసారా వడియాల్లాగా, ఆ కాకరకాయ ముక్కల్ని ఈ ఉల్లి పేస్ట్లో వేసి లో ఫ్లేమ్లోనే ఇక్కడి నుంచి ఒక పావు గంట పైనే పడుతుందండి. ఈ కాకరకాయ ముక్క మెత్తబడాలి అంటే గట్టిగా ఉన్నాయి కాబట్టి. ఎలా మెత్తబడుద్ది ఏంటి అని అనుకుంటున్నారా? లో ఫ్లేమ్లోనే ఉండి దగ్గరే ఉండి కూరని అలా కలుపుకుంటూ చక్కగా ముక్క మెత్తబడేదాకా వేయించుకోవాలి. ఫుల్ లెంత్ వీడియో మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో ఎప్పుడో అప్లోడ్ చేశానండి. ఇంతకీ ఈ కూర ఏ ఊరికి పంపిస్తున్నాను, ఎక్కడికి పంపిస్తున్నాను అన్నది ఇంకా చెప్పలేదు కదా. కెనడాకి పంపిస్తున్నానండి. మా అమ్మాయి కెనడా వెళ్తుంది. కెనడా వెళ్తున్నప్పుడు అక్కడ 2-3 నెలలు కాదండి 6 నెలల పాటు ఉండేటట్టుగా ఈ కాకరకాయ వేపుడు ఇలా చేసి నేను ఇవ్వటం హ్యాపీగా ఉంది. ఆల్రెడీ అంతకుముందు అప్లోడ్ చేశానని అన్నాను కదా. ఒకసారి లండన్కి పంపిస్తా, ఇంకోసారి అమెరికాకు పంపిస్తా, ఇదిగో ఇప్పుడు కెనడాకు పంపిస్తా. ఇలా కాకరకాయ వేపుడు చేసేయటం అయితే చేశాను. 6 నెలల పాటు నిల్వ ఉండేటట్టుగా ఈ కాకరకాయ వేపుడు ఎలా చేశాను ఏంటి అన్నది ఇంకా బాగా తెలుసుకోవాలి అనుకునేటట్లయితే ఫుల్ లెంత్ వీడియో ఇందాక చెప్పాను మన యూట్యూబ్ ఛానల్లో ఎప్పుడో అప్లోడ్ చేశానండి, డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. నచ్చితే ఇంకెందుకంటే ఆలస్యం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. నేనైతే హాయిగా ఈ అన్నం తినడానికి